హాయ్ హలో నమస్తే. చూశారు కదా, ఈ మధ్య తరచుగా మా ఊర్లో వీళ్ళందరి ఇళ్ళకి కోతులు వెళ్ళటం, బాగా అల్లరి చేయటం బాగా చేస్తున్నాయి. ఆ సందర్భంలో మా దొడ్లో కూడా వచ్చి, అంటే చెట్లు బాగుంటాయి కదా, ఇక వాటి ఇష్టానుసారంగా కొబ్బరి బొండాలు కోసేసుకుని వాటిని ఒలుసుకుని వాటర్ తాగి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాయి. చూడండి, అసలు మందలు ఎన్ని దిగినాయి, అన్నీ పిల్లలే ఉన్నాయి. పొట్ట కరుచుకుని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపిస్తుంది. అంటే చూస్తాం కానీ కొంచెం లాంగ్ షాట్లో బయట ఎక్కడో చూస్తాం. అలాంటిది మా దొడ్లోని మా కళ్ళ ముందు తిరుగుతుంటే చిన్న చిన్న పిల్లలుగా ముచ్చటగా అనిపించింది. ఇక వెంటనే మొబైల్ తీసుకుని ఇలా కెమెరాలకు తీశాను. అన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పెద్దగా అయితే అదొక అల్లరి ఉంటుంది, చిన్నపిల్లలతో అయితే ఒక అల్లరి. అలాగే మా రేకుల షెడ్ ఒకటి ఉంది, కార్ షెడ్. దాని మీదకి ఎక్కినప్పుడు చిన్నగా కొంచెం సౌండ్ అవుతుంది. అది ఆ సౌండ్కి అది మళ్ళీ వెనక్కి వచ్చి గెంతి అల్లరి చేసి ఎంత సౌండ్ చేస్తాయి అంటే చిన్నపిల్లలు ఎక్కువ చేస్తాయి పెద్దటికన్నా కూడా. సో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక్కడ చూడండి, తోకొచ్చుకుని ఒకదానికొకటి లాక్కుంటున్నాయి పిల్ల తల్లి కలిపి. వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళొద్దని సెక్యూరిటీగా తల్లి అలా తోక పుచ్చుకుని లాగటం, లేదంటే చిన్నపిల్లలు 2 తోకలు పుచ్చుకుని ఆడుకోవటం చాలా బాగుంది. నాకైతే నచ్చింది. బహుశా మీరు చూస్తూ ఉండొచ్చు. నాకు కనిపించింది కదా అని చెప్పి నేను ఇలా షూట్ చేశాను. సో దొడ్డంతా కొన్ని వందలు కోతులు దిగినాయి అన్నమాట. ఎవరెవరో దొడ్లో తిరిగి వస్తుంటే వాళ్ళు తోలుతూ ఉంటారు, ఇలా వస్తాయి మా దొడ్లోకి కూడా. సో ఎండకి చెట్లు ఉండడంతో కొంచెం దిగి కాస్త ఇదయ్యి మంచినీళ్ళు అయితే తాగి మళ్ళీ వెళ్తాయి. ఇవే నేను చెప్పిన 2 కోతులు తోకలు వచ్చుకుని లాక్కుంటూ కొట్టుకుంటున్నాయి. ఒకటి వెళ్ళిపోతుంటే ఒకటి లాగి ఆడుకుంటున్నాయి. బహుశా బ్రదర్ అండ్ సిస్టర్స్ అయ్యి ఉంటాయి అవి. నాకైతే మాత్రం చాలా ఇది అనిపించింది. ఇది కూడా షూట్ చేయాలనిపించింది, చేశాను. చూడండి మీరు కూడా, మీకు కూడా ఆనందం కలుగుతుంది. చూసి మీకు కూడా నచ్చితే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే అది కూడా చూడండి, లేదంటే లేదు. అంతకని ఇంకేం చెప్తాం, కొత్తగా చెప్పేది ఏముందో అందరికీ తెలుసు. చూసారా, తల్లి అలా సేఫ్టీగా పిల్లని తీసుకెళ్ళి దాచుకుంటుందో పారిపోతుందని. చూడండి అదిగో తోకొచ్చుకుని లాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.